హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే చాలా సింపుల్ ఈజీగా మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. చేతకాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 3 మునక్కాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా తెల్లగడ్డ, వెల్లుల్లిపాయలు, చూడండి కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫ్రెండ్స్, ఎక్కువ కూడా పడలేదు. మనం పులుపు తినే వాళ్ళం అయితే కొద్దిగా వేసుకోవచ్చు. చూడండి, కొద్దిగా ఇలా నానేసి పెట్టాను అనమాట. ఒక 2 మీడియం సైజ్ టమాటాలను అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. రండి, ఇప్పుడైతే మునక్కాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా చూడండి, ఒక గిన్నె అయితే పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. మన కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడెక్కనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనము ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, పోపు దినుసులు అనమాట, ఇవి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక 2 మెంతి గింజలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ అయితే వేసుకోవద్దు, పులుసు కూర కాబట్టి మెంతులు వేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. ఇప్పుడు ఇవి చిటపట్లు ఆడిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు తలకొట్టి పెట్టుకున్నాం కదా, వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పులుసు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే బాగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయింది కదా, చూడండి. ఇప్పుడైతే ఇందులో మనం టమాటా ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. సరిపడా పసుపు వేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి, టమాటాలు ఇలా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన ఇందులో మనం మునక్కాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కారం వేసుకుందాము. కలిపెట్టేసేసుకొని కారం వేసుకుందాము. పులుసు కూర కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ అంటే ఒక 2 స్పూన్లు వేసి కొద్దిగా వేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపెట్టేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు కాస్త మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మొద్ది చూద్దాము. చూడండి, మనం వేసిన కారము, పసుపు అయింది, కొద్దిగా పచ్చివాసన పోయింది కదా. చూడండి, ఆయిల్ అంతా కొద్దిగా బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా కొద్దిగా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. చింతపండు వేసాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు పులుసు ఉడకాలి కాబట్టి, మునక్కాయలు బాగా ఉడకాలి కదా. కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ధనియా పౌడర్ వేసుకుందాము. ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడైతే ఒకసారి కలిపి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని కాస్త మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూసుకుందాము. చూడండి, పులుసు ఇలా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా మరగలేదు ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా మరుగుతుందనమాట, ఉడకలేదు పులుసు అయితే. పొంగు వచ్చింది, ఒక పొంగు అంతే అనమాట. కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇంకా 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకున్నాను, ఇంకొక సగం ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, మనం ఇంట్లో చేసుకునేది అయినా పర్వాలేదు ఫ్రెండ్స్. 1 స్పూను సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి ఫ్రెండ్స్, చిన్నది. చూడండి, వేస్తే చాలా కమ్మగా ఉంటుంది మునక్కాయ పులుసు. ఇప్పుడు ఒకసారి బాగా అంతా కలిపెట్టేసేద్దాము. బాగా మనకు చిక్కగా ఉడికే వరకు ఉడకనిద్దాము. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని పులుసు బాగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాం.
ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి చిక్కగా అయితే బాగా ఉడికిపోయింది కదా, ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దింపేసుకుందాం. చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం బెల్లము, కొత్తిమీర, సాంబార్ పౌడర్ అన్నీ వేసాం కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చి బాగా ఇలా ఉడికింది కదా, పులుసు అయితే చిక్కబడింది ఫ్రెండ్స్. ఇప్పుడు అంత ఒక గిన్నెలోకి ఇలా తీసుకుందాము. చాలా బాగా వచ్చింది. ఈ కూర మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. చూడండి మునక్కలు విరగకుండా ఎంత బాగా ఉడికిందో ఫ్రెండ్స్. ఊరికినే గెంటి పెట్టి అయితే కలిపెట్టకూడదు, మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మీకు ఈ కూర ఎలా అనిపించిందో మీకు కనుక నచ్చితే ప్లీజ్ మాకు కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.